గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ షెరీ లైఫ్ స్టైల్. సో మన డే రొటీన్లో స్కిన్కి ఫేస్ ప్యాక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ సో మార్నింగ్ టీ అండ్ టిఫిన్ తర్వాత నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. సో అండ్ ఇడ్లీ వచ్చేసి కౌంట్ 1 2 3 4 5 6. అండ్ ఫస్ట్ ఎర్రకారంతో టేస్ట్ చేద్దాం, ఉల్లిపాయ కారంతో టేస్ట్ చేద్దాం. హెన్నా, హెర్బల్ హెన్నా, తర్వాత అలోవెరా, ఈ రెండు. సో హెన్నా అప్లై చేశాక హెయిర్ పరిస్థితి ఇది, తర్వాత హెర్బల్ ఫేస్ పౌడర్, ఈ టూ అనేది స్నానం చేస్తే సెట్ అయిపోతుంది. స్నానం ఎలా చేయాలి? అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ ఫేస్ ప్యాక్ అయిపోయింది. టర్మరిక్ ఫేస్ ప్యాక్ చూడొచ్చు మీరు. సో సేమ్ షర్టు, బ్యాక్ సైడ్ ఫోటో ఉంది కదా, అది నాదే, సేమ్ షర్టు. స్టీమ్ కూడా చేయొచ్చు, ఫేస్కి ఆవిరి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, చీక్స్ అనేది కొంత ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు ఇలా ఉన్నాయంటే నేను గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ షెరీ లైఫ్ స్టైల్. సో మన డే రొటీన్లో స్కిన్కి ఫేస్ ప్యాక్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన స్కిన్ బయటికి వెళ్ళినప్పుడు మన స్కిన్ పోర్స్లో డట్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో అది ఎఫెక్టివ్గా తీసేయడానికి మనం ఫేస్ ప్యాక్స్ వేసుకోవాలి. సో ఇవాళ నేను డే రొటీన్లో ఎవ్రీడే నేను ఈ 2 ఫేస్ ప్యాక్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడతాను అనమాట. సో అది ఒకటి హెర్బల్ ఫేస్ ప్యాక్, ఒకటి టర్మరిక్ ఫేస్ ప్యాక్. సో అది వీడియోలో చూద్దాం మనం. అండ్ మనకి ఆ ఫేస్ ప్యాక్స్ వల్ల మనం ఫర్దర్గా ఏదైనా ఫేస్ క్రీమ్స్ అట్లాంటివి యూజ్ చేసినా కూడా వీ కెన్ అది ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఈ ఫేస్ ప్యాక్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, గో ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చి హెర్బల్ ఫేస్ ప్యాక్, సెకండ్ టర్మరిక్ ఫేస్ ప్యాక్. అండ్ సో మార్నింగ్ టీ అండ్ టిఫిన్ తర్వాత నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. సో ఇవాళ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండ్ చూసాను మీకు. అండ్ ఇడ్లీ వచ్చేసి కౌంట్ 1 2 3 4 5 6 కౌంట్. సో టిఫిన్ కొంచెం ఆఫ్టర్ వర్కౌట్ కాబట్టి కొంచెం గట్టిగానే తీసుకోవచ్చు. అండ్ ఉల్లిపాయ కారము, ఎర్రకారం, ఉల్లిపాయ, తర్వాత టమాటో అండ్ గ్రీన్ చిల్లీ పచ్చడి. సో దిస్ ఈజ్ టిఫిన్. దీని తర్వాత మనం ఫేస్ ప్యాక్లోకి వెళ్దాం. అండ్ ఫస్ట్ ఎర్రకారంతో టేస్ట్ చేద్దాం, ఉల్లిపాయ కారంతో టేస్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ఉల్లిపాయ కారం అండ్ ఇడ్లీ. టేస్ట్ బాగుంటుంది, పల్లితో కూడా తినొచ్చు. కాకపోతే మనం ఎలాగో డైట్ చేయట్లేదు కాబట్టి, ఒకవేళ డైట్ చేసేవాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది బెస్ట్. సో ఇట్ విల్ మన బ్లడ్ అనేది ప్యూరిఫై చేస్తుంది ఈ ఉల్లిపాయ కారం. ఓకే, అండ్ ఇడ్లీ పాత్ర కూడా మీరు చిన్న సైజ్ పాత్ర ఉంటే అది తీసేసి ఈ సైజులో తినాలి ఇడ్లీ, అప్పుడే మీకు ఆ టెక్స్చర్ తెలుస్తుంది. ఓకే, సో నైస్ టేస్ట్. ఇప్పుడు వచ్చేసి టమాటో అండ్ గ్రీన్ చిల్లీ. రెండిట్లో ఏది బాగుంది? ఉల్లిపాయ కారం అండ్ ఉల్లిపాయ కారమే బాగుంది. సో మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలా, అప్పుడే మీకు స్కిన్ మీద చేంజెస్ తెలుస్తాయి ఎన్ని ఫేస్ ప్యాక్లు వేసినా కూడా. అండ్ ఆఫ్టర్ టిఫిన్ హెన్నా, హెర్బల్ హెన్నా, తర్వాత అలోవెరా, ఈ రెండు మనం హెయిర్కి అండ్ ఫేస్కి పెట్టుకుంటాం. ఓకే, సో హెన్నా అప్లై చేశాక హెయిర్ పరిస్థితి ఇది, తర్వాత హెర్బల్ ఫేస్ పౌడర్ రెండు అప్లై చేశాము. సో ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఐల్ గో టు బాత్. సో ఇప్పుడు ఈ హెర్బల్ ఫేస్ ప్యాక్ వేసి మనం ఆల్మోస్ట్
ఒక 15 to 20 minutes అయింది. ఒక హాఫ్ అన్ అవర్, ఇంకా 10 minutes అవుతే ఇది డైరెక్ట్ బాత్ తీసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే పైన హెన్నా, ఇక్కడ హెర్బల్ ఫేస్ వాష్ పెట్టాం కాబట్టి, సరే హెర్బల్ ఫేస్ ప్యాక్ పెట్టాం కాబట్టి రెండు ఈ 2 అనేది స్నానం చేస్తే సెట్ అయిపోతుంది. స్నానం ఎలా చేయాలి? స్నానము సోప్తో చేయొచ్చు, అదర్వైజ్ అలోవెరా బద్ద ఉంటుంది కదా, అలోవెరా బద్దతో చేయవచ్చు. అలోవెరా అప్లై చేసుకుని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అలోవెరా ఫేస్ ప్యాక్, గోల్డ్ ఫేస్ ప్యాక్, టర్మరిక్ ఫేస్ ప్యాక్ చూపిస్తాను నెక్స్ట్ ఈవినింగ్. సో స్కిన్ రొటీన్లో ఈవినింగ్ ఫేస్ ప్యాక్ వచ్చేసి టర్మరిక్ ఫేస్ ప్యాక్. సో ఇది హెర్బల్ ఫేస్ ప్యాక్, ఈవినింగ్ టర్మరిక్ ఫేస్ ప్యాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ ఫేస్ ప్యాక్. సో టర్మరిక్, సో ఆయిల్ ఎనీ ఆయిల్ మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ మిక్స్ చేశాను. అండ్ అలోవెరా జెల్ 2 tablespoons. కావాలంటే మీరు హనీ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇది 3 ఉన్నాయి దీంట్లో. సో విల్ అప్లై టు ద ఫేస్. అండ్ సో మన ఫేస్ ప్యాక్ అయిపోయింది, టర్మరిక్ ఫేస్ ప్యాక్ చూడవచ్చు మీరు. ప్లగ్గి కూడా వేసాను, టర్మరిక్ ఫేస్ ప్యాక్ ప్లగ్గి కూడా వేసుకుంది. సో మనం ఏం చేసినా దానికి కూడా చేయాలి, అదర్వైజ్ అట్లా అరుస్తుంది. సో నెక్స్ట్ టైం హనీతో ట్రై చేద్దాం. హనీకి టైంకి దొరకలేదు, ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయంట హనీతో. సో అండ్ కొంచెం ఈ డార్క్ సర్కిల్స్ కూడా, దీన్ని కూడా ఒక రెమెడీ, హోమ్ రెమెడీ నేను మీకు అప్లోడ్ చేస్తాను వీడియో. ఓకే, సో సేమ్ షర్టు, బ్యాక్ సైడ్ ఫోటో ఉంది కదా, అది నాదే, సేమ్ షర్టు. సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఫేస్ ప్యాక్ తీసేసుకుంటే సరిపోతుంది. కొంత స్టీమ్ కూడా చేయొచ్చు, ఫేస్కి ఆవిరి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అది కూడా చేయొచ్చు. అదర్వైజ్ డైరెక్ట్గా వెయిటింగ్తో కడిగేయచ్చు గోరువెచ్చని నీళ్ళతో. అండ్ ఇక్కడ కంపేర్ చేయొచ్చు మీరు, చీక్స్ అనేది కొంత ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు లావు ఉన్నాయంటే నేను వెయిట్ ట్రైనింగ్లో ఉన్నా కాబట్టి. అక్కడ హ్యాండ్స్ చూడండి ఒకసారి, సేమ్ షర్ట్, హ్యాండ్స్ కొంచెం వీక్ ఉన్నాయా, సో ఇక్కడ కొంత బల్క్ అయినాయి కదా. సో వెయిట్ ట్రైనింగ్ ఉన్నా కాబట్టి చెంపాలు కొంచెం లావైనాయి, చీక్స్ కొంచెం లావైనాయి అనమాట. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. హెయిర్ అనేది కొంచెం ముందుకుంది, నేను ఇక్కడనేమో పోనీ పెంచా. ఓకే.